సహాయకునిగా వచ్చావయ్యా, ఒంటరితనములో తోడుగా నీవు నిలచినావయ్యా. నా ఒంటరితనములో తోడుగా నీవు నిలచినావయ్యా. నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుందయ్యా. ప్రార్థన చేసుకున్నా, కళ్ళు మూసుకున్నా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన దేవానికి స్తోత్రాలు ప్రభువానికి వందనం చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, గడిచిన వారమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, భద్రపరిచావు. ఈ సత్యముని రెక్కల క్రింద నాయనా నీ కృపలో మమ్మల్ని ఆయన క్షేమంగా ఉంచావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, యొక్క పునరుద్ధాన దినమందు ఇదిగో నీ సన్నిధానములకు చేరి ప్రభా నిన్ను స్తుతించి నువ్వు ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఇంతవరకు బిడ్డలు పాటలు పాడి నిన్ను స్తుతించారు ప్రభా. ఇదిగో ఆరాధనలో నాయనా తండ్రి మీరున్నారు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఆరాధనలు మీరు దర్శించారు ప్రభానికి స్తోత్రాలు. ఇదిగో నాయన సాక్ష్యం చెప్పిన నీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మేము ఎప్పుడైతే ప్రభా నీ యందు విశ్వాసం నుంచి మేము ముందుకు సాగుతామో, ఇదిగో నాయన దుష్టుడు నాయన మాపై తను మా తండ్రి మా కొరకు వేసినటువంటి ఆ ఉరుల నుండి నాయన మేము తప్పించబడతాం. ఇదిగో నాయన నీ బిడ్డలను తండ్రి ఆ రీతిగా నువ్వు తప్పించావు ప్రభానికి స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని వింటూ ఉంటుండగా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా ఈ ఆత్మ సహాయము, ఈ ఆత్మ నడిపింపు మా అందరికి దయచేయండి ప్రభా. వాక్యాన్ని విననివ్వకుండా అడ్డగిస్తున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామమున బంధిస్తున్నాను ప్రభా. వాక్యాన్ని వింటున్నప్పుడు అనాలోచనలు కలుగు చేస్తున్న ఆత్మలను యేసు నామమున బంధిస్తున్నాను తండ్రి. వాక్యాన్ని వింటున్నప్పుడు నిద్ర కలుగు చేసే ఆత్మలను యేసు నామమున బంధిస్తున్నాను ప్రభా. ఇదిగో కరెంటును, వాతావరణాన్ని అన్నింటినీ స్వాధీనంలో ఉంచుకోండి. ఇదిగో తండ్రి ప్రభు, ఏ విధమైన గలిబిలి, ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా మేము నీ యొక్క వాక్యాన్ని వినడానికి సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ నజరేయుడని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనను సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులు కొంతమంది ఎత్తలేదు. నా వాయిస్ అందరికీ అర్థమవుతుందా? వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందేమో అనుకుంటున్నా. నాకు అసలు మాట రావట్లేదు, ఎక్కువ సేపు మాట్లాడుతుంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగుందా? ఏదేమైనా నా వాయిస్ పోయింది మొత్తం మీద. నా వాయిస్ దేవుడు మంచి అనాయింటింగ్ వాయిస్ని ఇస్తాడని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. మనకున్నది పోతేనే దేవుడి దగ్గరికి మనం పొందుకోగలం, అంతేనా? మన దగ్గర ఉన్నది పోయిందనుకో, పోతే మన ఇంట్లో ఏదైనా పాత వస్తువు పోతేనే కొత్త వస్తువు వస్తుంది. అలాగే మన జ్ఞానం, మన నీతి, మనకున్నదంతా పోతేనే దేవుడి దగ్గర కొత్తవి మనం పొందుకుంటాం. కాబట్టి మరి నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క స్వరము దేవుడు తీసివేసి దేవుడు అనాయింటింగ్ స్వరాన్ని నాకు దయచేయను గాక. ఆమేన్. ప్రియరా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనం అందరం కూడా సజీవులుగా, ఆరోగ్యవంతులుగా ఉన్నాం. మరి ప్రతిరోజు చూడండి, మరి కొంతమంది చదువు రాని వారు మీరు వాక్యాన్ని వినాలని మన చర్చ్ గ్రూప్లో ఆడియోస్ పంపిస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి నేను పంపిస్తున్నాను. నిన్నటికి ఎన్ని అధ్యాయులు అయినాయి అమ్మా? 7. ఎన్ని అధ్యాయులు అయినాయి? సెల్ ఫోన్స్ ఉన్నవారు మన చేతులు ఎత్తారు. సెల్ ఫోన్లు అందరూ స్విచ్ ఆఫ్ చేశారా? సెల్ ఫోన్లు సైలెన్స్లోనే పెట్టండి, లేదా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా చేయండి.
దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఇది కూడా ఉందో లేదో చూస్తానండి. ఇది సైలెన్స్ ఫ్లైట్ మోడ్లో లేదు. ప్రియరా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఎవరో కంపెనీ కూడా ఫోన్ చేస్తాడు. వాడికి ఏంటి, ఫోన్ చేయడం వాడి పని. మనం ఏమనుకుంటాం, ఫోన్ లిఫ్ట్ చేస్తాం, ఆడు కాసేపు మాట్లాడదాం. అమ్మో, ఎవరో నాకు ఫోన్ చేశారు, మాట్లాడలేదు బాబాయ్, ఏంటి ఏమైపోయిందని మనం కంగారు పడిపోతాం. ఇక్కడ వాక్యం మొత్తం మిస్ అయిపోతాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు సౌండ్ వస్తుంది, మంచిది, ఆఫ్ చేయండి, పర్లేదు. దేవుని సన్నిధిలో ఉన్నట్టు మనం అసలు సెల్ ఫోన్స్ యూజ్ చేయకూడదండి. చాలా చర్చెస్లో పెద్ద పెద్ద బోర్డులు పెడతారు. అంటే ఇలా చెప్తే కొంతమంది ఫీల్ అవుతారంట. కొంతమంది ఫీల్ అవుతారు, ఏం చేశారంటే బోర్డులు పెడతారు, దయచేసి మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని. కాబట్టి మీరు అందరూ మంచివారు కాబట్టి, మీరు ఫీల్ అవ్వరు కాబట్టి నేను చెప్తున్నాను, ఆ సెల్ ఫోన్స్ మందిరంలో మనకి ఎంత లైట్ మోడ్ ఉంటే అంత మంచిది. దేవునికి స్తోత్రం కలుగును కాక. వింటున్నారు, ఎంతమంది వింటున్నారు వాక్యాన్ని? ఓకే, చాలా సంతోషం, చాలమ్మా. నిజంగా మీరు అలాగా వాక్యాన్ని, నేను ఉదయాన్నే లేచి పెడుతున్నాను. ఒక్కొక్కసారి నాకు ఉదయం 6 గంటలకి ప్రార్థనకి వెళ్ళిపోతాం, వాష్రూమ్కి వెళ్ళిపోయి రెడీ అవ్వాలి. ఒకసారి నేను మధ్యాహ్నం పెడుతున్నాను, ఎందుకంటే 10 రోజులు ఉపవాసం ఉన్నాను. ఈ 10 రోజుల ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో ఉండాలి కదా. మరి మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే కుదరదు. 10 రోజులు ఉపవాసం అంటే 10 రోజులు మందిరంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. కాబట్టి ఒక్కొక్కసారి నాకు అలా ప్రార్థనలో ఉండిపోవడం వల్ల నేను మర్చిపోయేవాడిని. అయినా ఏదో ఒక టైంలో నేను అది పోస్ట్ చేసేవాడిని మన గ్రూప్లో. చాలా సంతోషం, మీరు అలా వాక్యాన్ని వినండి, ఇంకా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు నాకంటే జ్ఞానవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. రాత్రి విన్నాం కదా, వాక్యాన్ని వింటే మనకి ఎలాంటి బెనిఫిట్స్, ఎలాంటి లాభాలు కలుగుతాయో మన గ్రూప్లో కూడా పెట్టాను, మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఒకవేళ రాత్రి నిన్న రాలేని వాళ్ళు. కాబట్టి ప్రియరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎక్కువగా వినాలి, ఎక్కువగా మనము బలపడుతూ ఉండాలి. సమయంలో మరి మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు మనం చేస్తున్నాను. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథం, యెహోషువ కాదు, హోషేయ. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అందరూ వినాలి జాగ్రత్తగా, బైబిల్ చదువుతున్నప్పుడు చదవండి. 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో అద్భుతమైన మాట వ్రాయబడింది. నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. దేవుడు ఎంత రోధిస్తున్నాడంటే, నా ప్రజలు జ్ఞానం లేక పాడైపోతున్నారు, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. నిజంగా రాత్రి మనం చదువుకున్నాం కదండి, వాక్యము లేకపోతే మనము పాపంలో పడిపోతామని, చీకటిలోకి వెళ్ళిపోతామని. ఇక్కడ జ్ఞానం అనగా దేవుని యొక్క వాక్యం. ఏంటి, జనులు దేవుని యొక్క జ్ఞానము లేక ఏమైపోతున్నారంట, నశించిపోతున్నారు. చాలా మంది ప్రియరా, సరి అయినటువంటి వివేకము, వివేచన, జ్ఞానము ఉండదండి. దేవుడు ఏమంటాడు తెలుసా, మీరు పాముల వలె వివేకము కలిగిన వారుగా ఉండాలి. పాము ఏంటి, చాలా వివేకం కలిగి ఉంటుందంట పాము. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, చాలా మీరు వివేకంగా ఉండాలి. ప్రియరా, చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, క్రైస్తవులు మనము జ్ఞానము కలిగి ఉండాలి. ఈ లోకంలో మనము ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలి, ఈ లోకాన్ని మనము ఏ రీతిగా, ఈ లోకానికి మనం ఏ రీతిగా ఉపయోగపడాలి, ఈ లోకం మనల్ని బట్టి ఏం నేర్చుకుంటుందని క్రైస్తవులైనటువంటి మనము ఒక జ్ఞానము కలిగి ఉండాలి. ప్రియరా, జ్ఞానము లేని వాళ్ళు చేసే పనులు చాలా విచిత్రంగా కనబడుతుంటాయి. మీ అందరికీ తెలుసు కదా, నేను చిన్నప్పుడు 3వ తరగతి చదువుతున్నప్పుడు
పరమానందయ్య గారి శిష్యుల కథ చెప్పేవారు. ఇప్పుడు అది లేదు. పరమానందయ్య గారి శిష్యులు చేసే పని ఏంటో తెలుసా? వారు ఒక కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మని నరుకుతూ ఉంటారు. ఏం చేస్తారు? ఒక కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మని వారు నరుకుతూ ఉంటారు. ఒకరోజు పరమానందయ్య గారు ఆయన శిష్యులు ఎద్దుల బండి మీద ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే ఆ మరచెంబు ఉంటుంది కదా, ఆ మార్గ మధ్యలో మరచెంబు పడిపోయిందట. పడిపోతే సగం మధ్యలో ఆ పరమానందయ్య గారు దాహం వేసి మరచెంబు ఎదుగుతున్నాడట. అరే నా మరచెంబు ఏదంటే, పడిపోయింది అయ్యగారు అన్నారట. అదేంట్రా, మరి పడిపోయిన తర్వాత తీసి లోపల పెట్టాలి కదా అంటే, మీకు మాకు చెప్పలేదు కదండి అన్నారట. చూసారు ఎంత జ్ఞానవంతులు. అంటే కొంతమంది చెప్తే చేస్తారండి, కొంతమంది చెప్పకుండా అసలు చెప్పకుండా మనము కొన్ని పనులు చేయడం వల్ల ఇప్పుడు కొన్ని సార్లు చూడండి, మన ఇళ్లలో ఏంటి, మనము ఒక పని చెప్పకుండా మన పిల్లలు ఏదైనా పని చేశారు అనుకోండి, మనం ఎంత ఆనందపడతాం తల్లిదండ్రులుగా. ఏంటి, మనం చెప్పకుండా భార్య నీకు వేడిలు పెట్టింది అనుకో, నిజంగా నేను చాలా టైర్డ్ అయిపోయినాను, అలసిపోయి వచ్చాను, ఈ టైంలో నాకు వేడిలు పెట్టావు అని భర్త సంతోషిస్తాడా లేదా? అమ్మ భర్తలు ఉన్నారు కదా, మరి చెప్పండి, ఉన్నారు, సంతోషిస్తారా లేదా? సంతోషించరా? సంతోషిస్తాం. అలాగే స్త్రీలు కూడా, మనం ఎప్పుడైనా భర్తలు బయటికి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు, అమ్మా ఏమండి నేను చెప్పకుండానే నాకు ఇది తీసుకొచ్చావండి, నాకు చాలా సంతోషంగా ఉందండి అని స్త్రీలు కూడా ఆనందపడతారు. అంటే కొన్నిసార్లు చెప్పకుండా చేసే పనులు బట్టి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను చెప్పకుండానే చర్చిలో కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఏంటి, సౌండ్ సిస్టమ్ రెడీ అయిపోతుంది, మైకులు రెడీ అయిపోతున్నాయి, ఈ పరకాలు రెడీ అయిపోతున్నాయి, కుర్చీలు రెడీ పెట్టేస్తున్నారు. 4 సంవత్సరాలు ఒక్కనే చేసుకున్నానండి. 4 సంవత్సరాలు ఒక్కడిని కుర్చీలు వేసుకోవడం, పరకాలు వేసుకోవడం, ఏంటి చర్చి తుడుచుకోవడం. అది ఇంకా పెద్ద చర్చి కదా మంది, ముందు పాత చర్చి చాలా పెద్దది. అది అదంతా తుడిచేసరికి స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసినట్టుగా అయిపోయేది నా ఒళ్ళంతా, చెమట పట్టేసేది. ఏంటి అదంతా తుడిచి పరకాలు వేసి మైకులు సర్దుకొని అన్ని చేసి ప్రార్థన చేస్తే కానీ 10 ఎప్పుడో వచ్చేవారు మీరందరూ ఒకప్పుడు. ఈరోజు మీరందరూ కూడా చక్కగా టైంకి వస్తున్నారు. నేను మీరందరూ వచ్చేసరికి చిన్న పండు మీరందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కావ్య సౌండ్ సిస్టమ్ రెడీ చేస్తున్నారు, చెప్పకుండా చేస్తున్నారు. నేను సంతోషిస్తానా లేదా? సంతోషిస్తాను. ప్రియరా, కొన్ని సార్లు చెప్పకుండా చేసే పనుల వల్ల కూడా బాధ కలుగుతుందండి. ఏంటి తర్వాత ఒకసారి ఏమైందంట, ఏంటి ఒకసారి గేదెలు పేడేసాయట. పరమానందయ్య గారు శిష్యులు పరమానందయ్య గారు ఏం చెప్పారు, ఏం పడిపోయినా లోపల ఏం అన్నాడు కదా, పేడ పడిపోయిందిరా మన లోపల వేద్దామని పేడ లోపల వేశారు. అసలు మధ్యలో చూసేసరికి అతను ఒళ్ళంతా పేడ ఉందట. మీరే కదండి అయ్య గారు చెప్పారు ఏం పడిపోయిన లోపల ఏమని. ప్రియరా, కొన్నిసార్లు ప్రియరా, మన జ్ఞానం ఎందుకు పనికిరాదండి, మన జ్ఞానం అసలు ఎందుకు ఉపయోగపడదు. అందుకే ఇక్కడ దేవుడు అన్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. అయినా కూడా చాలా మంది దాన్ని చదవకుండా దాన్ని పక్కన పెట్టి దాన్ని పెడచెవిని పెట్టి జ్ఞానం లేక వారు పాడైపోతున్నారు. కొన్నిసార్లు జ్ఞానం చేసే పనులు ఎలా ఉంటో తెలుసా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా, పడుకున్న వాళ్ళు లేపండి. మీరరా, కొన్నిసార్లు మనం చేసే పనులు మనం ఆలోచించగలిగితే మన జ్ఞానం వల్ల అసలు మనకే అర్థమైపోతుంది, నేనేనా ఇలా చేశాను అనిపిస్తుందండి. మన జ్ఞానం ఎందుకు పనికి రాదండి. మన దేవుడు ఏమంటాడు తెలుసా, నీ జ్ఞానము మురికి గుట్ట వంటిది. నువ్వు అనుకుంటావు నేను చాలా జ్ఞానవంతుడిని, నేను చాలా జ్ఞానవంతురాల్ని, నాకు అన్నీ తెలుసా నువ్వు అనుకుంటావు. దేవుడు ఏమంటున్నాడు, నీ జ్ఞానము మురికి గుట్ట వంటిది. ఇప్పుడు మన జ్ఞానము మనను నీతిమంతులుగా చేయదు, మన జ్ఞానం మనను బాగు చేయదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఏ జ్ఞానం? దైవికమైన జ్ఞానం. ప్రియరా, జ్ఞానం మనుషులకు కావాలి. జ్ఞానం లేకపోతే మనుషులు సరిగ్గా ప్రవర్తించరు. జ్ఞానం లేక ఈరోజు ఏంటి, కుటుంబాల్లో ఒక భార్యను భర్త అర్థం చేసుకోక, భర్తను భార్య అర్థం చేసుకోక, భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. చాలా కుటుంబాల్లో ప్రియరా, భర్తని అర్థం చేసుకోదు, భార్యని అర్థం చేసుకోడు. ఒకరినొకరు అర్థం చేసుకోక ఏమైపోతారంటే ఏదో మాట కంగారులో మాట్లాడతారు, దాన్ని బట్టి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోతుంటాయి. జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటామో మన కుటుంబాలు దేవునికరంగా ఉంటాయి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, రోమియోలకు రాసిన పత్రికలో మంచి మాట కనబడుతుంది. మాట మనం చదువుకుందాం.
రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. చాలండి ప్రియులారా, ఇక్కడ ఏమంటాడు తెలుసా? దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంతో బాహుల్యం. ఏంటి, మన దేవుడు జ్ఞానవంతుడే కాదా? అందుకే ప్రియులారా, మనల్ని సృష్టించక ముందే దేవుడు మనకి ఏం చేశాడు? ప్రియులారా, మన దేవుడు జ్ఞానవంతుడే కాదా? మన దేవుడు ఎలా ఉన్నాడో మనల్ని అలా తయారు చేశాడు. మన దేవుడు మనల్ని పుట్టించక ముందే మనకు కావలసినవన్నీ దేవుడు పుట్టించాడు, అన్ని సృష్టించాడు. నా బిడ్డలకి ఏం కావాలి అన్నీ సృష్టించాడు. అన్నీ సృష్టించిన తర్వాత మనలను సృష్టించాడు. ప్రియ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు ఏంటి, మన పట్ల అనాథకాల ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన అనాథకాల ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏంటి, నువ్వు తల్లి గర్భంలో పడకముందే నిన్ను చూశాడు ఆయన. నువ్వేంటి, నీ జీవితం ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి అన్నీ ఎరిగి ఉన్న దేవుడు ఆయన. ప్రియులారా, మన దేవుడు ఏంటి, జ్ఞానవంతుడండి. ఆయన జ్ఞానమును బట్టి ఏమైపోయాయట, ప్రపంచములు నిర్మించబడ్డాయట. అన్ని జ్ఞానమును బట్టి ప్రియరా, ఏంటి, జ్ఞానమును బట్టే ప్రకృతిని కలుగు చేశాడు ఆయన. నోటి మాటను బట్టి ఏంటి, ప్రతీది కూడా ఒక క్రమాన్ని పెట్టాడు. క్రమం ఎలా వస్తుంది తెలుసా? మనిషికి జ్ఞానం ఉంటే క్రమం వస్తుంది, జ్ఞానం లేదనుకోండి క్రమం రాదు. అందుకే ప్రియ, మనిషికి ఏం కావాలో తెలుసా? జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే మనిషి జీవితం క్రమక్రమంగా ముందుకు సాగుతూ ఉంది. కొన్నిసార్లు మనం అలా వెళ్ళిపోతూ ఉంటాం. వెనక చేయవలసిన పని ముందు చేస్తాం, ముందు చేయవలసిన పని వెనక చేస్తాం. కొన్నిసార్లు ప్రియ, మన జ్ఞానము పనిచేయదండి. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి, దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. ప్రభా, ఇదిగో నీ జ్ఞానం నాకు కావాలి నాయన. నీ జ్ఞానం లేకపోతే నేను ఎలా బ్రతకాలో నాకు తెలియదు ప్రభా. నీ జ్ఞానం లేకపోతే నేను ఎలా జీవించాలో నాకు తెలియదు ప్రభా. నా జ్ఞానం ఎందుకు పనికిరాదు. నా జ్ఞానము మురికి గుడ్డ వంటిది కనుక ప్రభా, ఇదిగో నాకు నా జ్ఞానం కంటే నాకు నీ జ్ఞానం కావాలి. నీ జ్ఞానము నాకు దయచే ప్రభా అని అడగాలి. ప్రియరా, దేవునికి స్తోత్రం కలుగును కాక. మొత్తం పెట్టారా ప్రియరా? ఇక్కడ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మరొక మాట మనకు కనబడుతుంది. 2వ అధ్యాయంలో చూడండి, ఆ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ, బుద్ధి జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నాయి? ఏంటి, చాలామంది ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. కానీ నేను అంటాను, నీవు బైబిల్ చదివితే నిన్ను మించిన జ్ఞానవంతుడు ఉండడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నువ్వు బైబిల్ చదివితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. ఎందుకో తెలుసా? బైబిల్ దేవుని మాట, దేవుని వాక్యం. బైబిల్ చదివితే ఏంటి, జీవితంలో మన జీవితం చాలా దీవెనకరంగా మారుతుంది, చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఏంటి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఎవరి దగ్గర ఉన్నాయి? మా అమ్మ మా నాన్న దగ్గర ఉన్నాయా? ఒకవేళ నేను మా అమ్మ మా నాన్న జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను అనుకోండి, ఇప్పటికి నా బతుకు ఎలా ఉండి చెప్పండి ఒకసారి. ఒకవేళ మా అమ్మ మా నాన్నగారి మీద నేను ఆధారపడి ఉంటే, వారిని చూసే నేను నడుచుంటే, వారి జ్ఞానాన్ని బట్టే నేను కూడా ఫాలో అయి ఉంటే, ఈరోజు నా పరిస్థితి ఎలా ఉండేది? ప్రియులారా, నువ్వు దేవుని జ్ఞానం మీద ఆధారపడినప్పుడు, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏంటి, నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ బుద్ధి జ్ఞానములు ఎవరి దగ్గర ఉన్నాయంట? క్రీస్తు యేసునందు గుప్తమై ఉన్నాయి. ప్రియరా, ఒకవేళ మన తల్లిదండ్రులకు ఆ జ్ఞానం లేకపోవచ్చు, కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కదా, దేవుని యొక్క జ్ఞానాన్ని వింటున్నావు కదా, నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందో లేదో ఒకసారి నువ్వు పరీక్షించుకోవాల్సి ఉంది ప్రియరా. ఎందుకంటే బుద్ధి జ్ఞానుల సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నవి. ఏంటి, ఆయన యందు ఉన్న బుద్ధి జ్ఞానం మనం ఏం చేయాలి తెలుసా? రిసీవ్ చేసుకోవాలి. నువ్వు రిసీవ్ చేసుకుంటేనే అది వస్తుంది, నువ్వు రిసీవ్ చేసుకోకపోతే రాదు. ఏంటి, ఎవరికైనా ఫోన్ చేసాము అనుకోండి, మన ఫోన్లో ఒక ఆప్షన్ వస్తుంది రిసీవ్ అని.
కాల్ రిసీవ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దానికి మనకు ఒక సింబల్ పెట్టాడు కదా, చదువుకోలేని వాళ్ళకి అర్థం కావాలని ఒక సింబల్ పెట్టాడు. ఏం సింబల్ అది? పచ్చబటన్ కదా. ఇంతకుముందు కీప్యాడ్ మొబైల్స్ ఉండేవి, పచ్చబటన్ నొక్కాలరా ఫోన్ వస్తుందిరా అని అనేవారు కదా. ఇప్పుడు డిస్ప్లే ఫోన్స్ మీద ఏమొస్తుంది? గ్రీన్ కలర్ సింబల్ వస్తుంది. గ్రీన్ కలర్ ఫోన్ నువ్వు ఎప్పుడైతే సింబల్ అలా టచ్ చేస్తావో నీకేమవుతుంది? ఫోన్ రిసీవ్ అవుతుంది. ఫోన్ నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఏంటి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ గ్రీన్ బటన్ నువ్వు నొక్కలేదనుకో, ఫోన్ రిసీవ్ చేసుకుంటావా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్కి రిసీవ్ అవ్వదు ప్రియరా. క్రీస్తు యేసునందు బుద్ధి జ్ఞానములు ఉన్నాయి. రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏంటి, నువ్వు ఎప్పుడైతే ఆ బుద్ధి జ్ఞానం రిసీవ్ చేసుకుంటావో, ఎప్పుడైతే ఆ సర్వ సంపదలు పొందుకుంటావో, నీవు జ్ఞానవంతుడిగా మారుతావు, నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియరా, దేవుడు జ్ఞానవంతుడు కనుక ఆయన మనల్ని ఏం చేశాడు తెలుసా? జ్ఞానవంతులుగా పుట్టించాడండి. మనం అనుకుంటాం, నన్ను దేవుడు జ్ఞానవంతుడిగా పుట్టించలేదండి అని అనుకుంటాం. నేను అంటాను, అది నీ బలహీనత. సాతానుగాడు ఏం చేశాడంటే, నువ్వు జ్ఞానం లేదు, నువ్వు మూర్ఖురాలివి, నువ్వు మూర్ఖుడివి, నీకేం తెలియదు, నువ్వు అలా గమ్మునుండు అని మనల్ని ఏం చేశాడు? సాతానుగాడు మనల్ని కిందకు నొక్కేశాడు. అందుకే ప్రియర, మనం కొన్నిసార్లు జ్ఞానంగా ఆలోచించలేం, బుద్ధిగా మనం ప్రవర్తించలేం. కానీ దేవుడు మనల్ని ఎలా కలుగు చేశాడు తెలుసా? ఏంటి, జ్ఞానముతో మనల్ని దేవుడు కలుగు చేశాడు. ప్రియరా చూడండి, ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఇక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినంటే యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం ఇది. ఈ ప్రవచనం ప్రియరా, ఈ ప్రవచనం గురించి మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? దేవుని ఆత్మ వలన ఏం కలిగిందంట? వివేచన కలిగిను. దేవుని ఆత్మ వలన ఆలోచన కలిగిను. దేవుని ఆత్మ వలన వివేకము కలుగును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియరా, యేసుక్రీస్తు వారు కూడా ఆయన మానవునిగా వచ్చాడు కాబట్టి ఆయన కూడా ఏం కావాలి? జ్ఞానం కావాలి. యేసుక్రీస్తు వారు ఎంత జ్ఞానవంతుడో తెలుసా? రేపు ఏం జరగబోతుందో కూడా ఆయన చెప్పేసేవాడండి. ఇస్కరియోతు యోధా గురించి ఆయన ఏం చెప్పాడు? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. జాన్సన్ ఇలారా, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని యేసుక్రీస్తు వారు ముందుగానే జ్ఞాన వివేకము కలిగి ఇస్కరియోతు యోధా కోసం చెప్పేశాడు. అంత మాత్రమే కాదు ప్రియరా, లాజరు మరణించిన తర్వాత ఒక సందర్భంలో ప్రియరా, లాజరు నిద్రించిన తర్వాత వాటర్ తీసుకురా కొంచెం. లాజరు నిద్రించిన తర్వాత యేసుక్రీస్తు 4 రోజులు అయిపోయిన తర్వాత అంటాడు యేసుక్రీస్తు వారు, లాజరు చనిపోలేదు, నిద్రిస్తున్నాడు, మీరేం కంగారు పడవద్దని చెప్తాడండి. అంటే యేసుక్రీస్తు వారికి కూడా తెలిసింది దేవుని యొక్క ఆత్మ వలన యేసుక్రీస్తు వారి జ్ఞానంగా నడుచుకున్నాడు. ఆయన మనిషిగానే ఉన్నాడు, మనిషిగానే పుట్టినప్పటికీ కూడా ప్రియరా, ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయనకి కూడా ప్రియరా జ్ఞానం అవసరమై ఉంది. కనుక మనము కూడా ఎవరమంటే దేవుని కుమారులం. మనం దేవుని కుమారులమేనా? దేవుని కుమారులం. మనకు కూడా ప్రియ జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మనం దాన్ని ఉపయోగించలేకపోతున్నాం, దాన్ని మనం అప్లై చేయలేకపోతున్నాం. అందుకే ప్రియరా, మన జీవితంలో కొన్నిసార్లు అజ్ఞానంగా కొన్ని పనులు చేస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 21వ వచనం, క్షమించండి. ఆదికాండం 2వ అధ్యాయము. గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించుచున్నప్పుడు
ఉమ్. దేవునికి మహిమ కలుగుని గాక. అమ్మ అందరూ విన్నారు కదా. ఇక్కడ ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము ప్రక్కటి ఎముకలోంచి ఒక ఎముకని తీశాడు. జాగ్రత్తగా ఇలా చూడాలి, కింద మోకాలు పెట్టకూడదు. పక్కన లేపు, పైకి చూడ మంచిగా, పైకి చూడాలి. వాక్యాన్ని వింటే నేను అది చెప్పాను. వాక్యం మీద మీరు నన్ను చూశారనుకోండి, మీకు నిద్ర రాదు. ఎందుకంటే నా ముఖం చాలా భయంకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నన్ను చూడాలి, మీరు చూస్తున్నారా? అందరూ కూడా నన్ను చూడాలి. ఈ మాటలు మీరు వినాలి. ఈ మాటలు వింటే మీకు హృదయాల్లోకి వెళ్తాయి. దేవుడు ఆదాముకి ఏం చేశాడు? గాఢ నిద్ర కలుగు చేశాడు. తర్వాత ఆయన ప్రక్కటెముకలో ఒక ఎముకని తీసి దానిని ఒక స్త్రీగా నిర్మించాడు. ఆ ఎముకని స్త్రీగా నిర్మించి మళ్ళా ఆ యొక్క మాంసాన్ని ఏం చేశాడు? మాంసంతో పూడ్చివేశాడు. ప్రియరా, ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు ఆదాము దగ్గరికి స్త్రీని తీసుకొచ్చి, ఆదామా ఇదిగో నీ భార్య అని చెప్పాడా? చెప్పాడా? చెప్పాలి. చెప్పాడా? చెప్పలేదు. ఆదాము ఇదిగో నేను నీ ప్రక్కటెముకలోంచి ఒక ఎముకని తీశాను, ఒక ఎముకని తీసి స్త్రీగా నిర్మించాను, ఇదిగో నీ భార్య అని చెప్పలేదు. కానీ ఇక్కడ ఆదాము ఏమన్నాడు తెలుసా? చదవండి. అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసము, నీవు నరులలో నుండి తీయబడినది కనుక నారి అనగా స్త్రీ, నీవు స్త్రీ అనబడదువు. ప్రియరా, ఆదాముకి దేవుడు చెప్పలేదు నీ ప్రక్కటెముకలోంచి ఒక ఎముక తీస్తున్నానని. కానీ ఆదాముకి ఎలా తెలిసింది? ఆలోచించాలి. ఆదాముకి ఎలా తెలిసింది? ఆదాముకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ప్రియరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాముకు ప్రియ గాఢ నిద్ర కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆదాముకి ఒక జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో అయ్యండి దేవుడు నా తండ్రి నా ఎముకలోకి ఎముక తీశాడని ఆదాము గుర్తించగలిగాడు. అంత మాత్రమే కాదు, ఏంటి ఎప్పుడు చూడలేని ఒక తన పోలికలో ఒక స్త్రీని చూశాడు. అప్పటి వరకు కూడా జంతువులను చూస్తున్నాడు, ఏంటి పక్షులను చూస్తున్నాడు, మృగాలను చూస్తున్నాడు, మేకల్ని, గొర్రెల్ని, గేదెల్ని, ఆవుల్ని, పందుల్ని, కుక్కల్ని, నక్కల్ని, ఇవన్నీ చూస్తూ ఆదాము జీవించాడు. కానీ ఒక్కసారిగా ఏదో ఒక స్త్రీని చూశాడు. చూడగానే ఆదాముకి ఏమనిపించాలి? ఎవరు ఈమె? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? నేను ఒక్కనే కదా ఈ ఏదైనా వనంలో ఉన్నాను, నేను ఒక్కనే కదా ఏదైనా వనంలో నివాసం చేస్తున్నాను, విహరిస్తున్నాను, ఈమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది అని సందేహపడ్డా? పడలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆదాముకి జ్ఞానమును కలుగు చేశాడు కనుక ఆ జ్ఞానమును బట్టి ఆదాము ఏం తెలుసా? ఈమె నరులో నుండి తీయబడినది కనుక ఈమె స్త్రీ అనబడును అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలామంది ఏమంటారు? జ్ఞానం లేదండి, జ్ఞానం లేకుండా పుట్టించాడని అంటారు. జ్ఞానం లేదు ఆదాము గారికి? జ్ఞానం ఉంది ప్రియరా. రెండవదిగా మీరు చదవండి, అది ఆది కాండము చూడండి. ఇక్కడ మంచి మాట మనకు కనబడుతుంది. ఆదాము ప్రతి దానికి పేర్లు పెట్టిన మాట కనబడుతుంది. ఇక్కడ భూ జంతువులన్నిటికీ ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. దేవుడని యెహోవా ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇప్పుడు పిలువబడుతున్న ప్రతి జంతువుకి ఆదాము కొన్ని వేల సంవత్సరాల క్రితమే పేర్లు పెట్టాడు అని అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుడు ఆదాముకి ఎంత జ్ఞానం ఇచ్చాడో మీరు ఆలోచన చేయండి. చాలామంది అనుకుంటారు మాకు జ్ఞానం లేదండి, మమ్మల్ని జ్ఞానం లేకుండా పుట్టించి మిమ్మల్నే కాదండి, అసలు మన మూల పితృడైన ఆదామునే జ్ఞానవంతుడిగా పుట్టించాడు. మనమందరం కూడా ఆ ఆదాముల నుండి వచ్చినాము కనుక ప్రియరా, మనము కూడా జ్ఞానవంతులమే. కనుక మనకు జ్ఞానం ఉందని మనం గుర్తించలేకపోతున్నాం. ఏంటి ఈ ప్రకృతిలో ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఆదాము గారే పేరు పెట్టాడటండి. ఏంటి ఎంత గొప్ప సైంటిస్ట్ చూడండి. అతను ఏమనాలి? అసలు ఎంత జ్ఞానవంతుడై ఉండాలి. ఈరోజు చాలామంది శాస్త్రవేత్తలు చాలా పరిశోధన చేసి 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 కొన్ని పేర్లు పెడతారు వాటికి. కానీ ఆదాము ఎప్పుడో పేర్లు పెట్టాడండి. ఒక చదువుకి వెళ్ళలేదు, కాలేజీలకి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు.
కానీ దేవుడి ప్రియ ఆదాముకు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి ఆదాము పేరు పెట్టాడు ప్రియరా. ఆ పేరే భూమి మీద ప్రతి జీవికి ఆపాదించబడింది. అంత జ్ఞానవంతుడు ఆదాము ప్రియరా. మూడవదిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను.